అందరూ కూడా ఒకసారి చేతులు ఎత్తి గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఈ పునరుద్ధాన కూడికకు కూడి వచ్చిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు చెల్లిస్తున్నాను. అందరికీ వందనాలు. ఈ సమయమందు ఒక మాట చదువుకొని దేవుని సన్నిధానంలో ప్రార్థన పూర్వకంగా దేవుని మాటను మనం విందాం. రూతు గ్రంథము 3వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుదాం. నీవు స్నానము చేసి తైలము రాసుకొని బట్టలు కట్టుకొని ఆ కళ్ళమునకు వెళ్ళుము. చిన్న ప్రార్థన చేసుకుందాం. మమ్ములను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనములు, స్తుతులు నాయనా. స్తోత్రములయ్యా, స్తోత్రములు, స్తోత్రములు. గడిచిన కాలమంతా కూడా నీ రెక్కల నీటిలో మమ్మల్ని భద్రపరిచావు. ఆహారమునిచ్చావు, వస్త్రమునిచ్చావు, నివాసమునిచ్చావు. తండ్రి నీకు స్తోత్రాలయ్యా. ఈ పునరుద్ధాన దినమందు క్షేమకరముగా నా తండ్రి మాకు తోడుగా ఉండి నీ సన్నిధికి మీరు తోడుకొచ్చిన విధములు బట్టి నీకు స్తోత్రాలు. ఇదిగో నీ పెరి బిడ్డలు తండ్రి నీ మాటల కొరక ఎంతో ఆశతో ఎదురు చూచుండగా నీ సన్నిధికి వచ్చిన ప్రతి ఒక్కరి హృదయాలతో మీరు మాట్లాడండి. ఈ కడవరి దినములలో తండ్రి నీ మాటల చేత బిడ్డలు నాయన వారి జీవితాలలో తండ్రి ఉండవలసినటువంటి సద్గుణములను కలిగి ఉండుటకు సహాయం చేయండి. దీనుడను జ్ఞానము లేనటువంటి నన్ను బలహీనుడును తండ్రి బలపరిచి మీ మాటలను ఇచ్చిన ఆయన మీరు మహిమ పొందుమని యేసయ్య నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. చెప్పండి గట్టిగా హల్లెలూయా. గడిచిన 3 దినములు చక్కగా ఉపవాస ప్రార్థనలో 2 దినములు ఈ రూతు గ్రంథములో ఉండేటటువంటి 3వ అధ్యాయము 3వ వచనములో దాగి ఉండేటటువంటి 2 విషయములను మనము గమనించాము. నహోమి రూతుతో చెప్తుంది, నయోమి నీవు స్నానము చేసి తైలము రాసుకొని బట్టలు కట్టుకొని కళ్ళములోనికి వెళ్ళుమని చెప్పి ఉపదేశించింది. ఈ 2 విషయాలు మనము చూశాము. ఆత్మీయ బిడ్డలు ఏ రకమైనటువంటి స్నానము చేయాలనో, ఆత్మీయ బిడ్డలు ఏ రకమైనటువంటి తైలమును రాసుకోవాలనో ఆత్మీయంగా కొన్ని విషయాలు మనం విన్నాం. ఈరోజు ఒక ఉన్నతమైనటువంటి పాఠాన్ని, ఒక ఆశ్చర్యకరమైనటువంటి సంగతిని పరిశుద్ధాత్ముడు మనకు తెలియజేయబోతున్నాడు. కాబట్టి ప్రతి ఒక్కరూ ప్రార్థన పూర్వకంగా దేవుని యొక్క మాటలు వినాలని నేను మీతో మనవి చేస్తూ ఉన్నాను. ఇక్కడ చాలా జాగ్రత్తగా మనము గమనిస్తే 3వ మాట అన్నాడు, బట్టలు కట్టుకొని అన్నాడు. బట్టలు కట్టుకొని అని అంటున్నాడు. ఈ మాటను మనము గమనిస్తే బట్టలు అనగా వస్త్రము. ఈ వస్త్రము ఎలాంటిది అంటే విశ్వాస జీవితములో చాలా జాగ్రత్తగా తెలియని విషయాలను ప్రభు మనకు బయలుపరచబోతున్నాడు. నీవు ధరించేటటువంటి వస్త్రము ఒక దినమందు నిన్ను మోసము చేస్తుంది. నీకు ఈ మాటలు ఆశ్చర్యకరముగా ఉండవచ్చు, కానీ బైబిల్ గ్రంథములో మనము గమనించినట్లయితే వస్త్రముల చేత మోసపరిచినటువంటి వారు ఉన్నారు. కాబట్టి విశ్వాస జీవితములో మనము ధరించుకునే వస్త్రములు మనకు తెలియకుండానే మనల్ని ఏం చేస్తాయంటే మోసము చేస్తాయి. ఎలాగ చేస్తాయి మోసము? నేను యేసు రక్తములో కడగబడ్డాను, దేవుని మందిరానికి వస్తున్నాను, పాటలు పాడుతున్నాను, ప్రార్థన చేస్తూ ఉన్నాను, కానుకలు ఇస్తూ ఉన్నాను, అంత నా జీవితములో భక్తిగా నేను ఉన్నానని ఒకవేళ నీ జీవితములో నీవు అనుకుంటే అది నీ భ్రమ. ఎలా ఒక వ్యక్తి
ఒక ఆత్మీయ బిడ్డ మోసపరచబడుతున్నదో దేవుని యొక్క వాక్యపు వెలుగులో ఒక మాట మీకు చూపించి ఆ తర్వాత ఎలా మనము మోసపోతామా అన్న విషయాలు మీకు తెలియజేస్తాను. ఆదికాండము 27వ అధ్యాయము 15-16 వచనాలు మనము చదివినట్లయితే ఇక్కడ యాకోబు తండ్రి అయినటువంటి ఇస్సాకును ఏమి చేస్తున్నాడంటే తన అన్న అయినటువంటి ఏశావు యొక్క వస్త్రములు ధరించుకొని ఏం చేశాడు? తండ్రిని దీవెనల కొరకు మోసము చేశాడు. చదవండి ఆ మాట. మరియు తన జ్యేష్ఠ కుమారులకు ఏశావులకు ఏమి వస్త్రములట? సొగసైన వస్త్రములు తన ఇంట తన వద్ద ఉండెను గనుక వాటిని తీసి రిబ్కా వాటిని తీసి తన చిన్న కుమారునికి ధరింప చేస్తే ఆ వస్త్రములు తీసుకొని వెళ్ళి తన కన్న తండ్రి వద్ద దీవెన పొందటానికి కుమారుడైనటువంటి యాకోబు ఏం చేశాడంటే మోసం చేశాడు. ఆ తర్వాత మోసము ద్వారా దీవెనలన్నీ కూడా పొందుకున్న తర్వాత జరిగిన విషయం ఏమిటంటే ఏ వస్త్రముల చేత యాకోబు తండ్రిని మోసం చేశాడో అదే ప్రకారముగా యాకోబు తన కుమారుల ద్వారా మోసపోయాడు. ఇది 37వ అధ్యాయము 31వ వచనాన్ని మనం చదివితే చూడండి. 37వ అధ్యాయము 31వ వచనము. వారు యోసేపు అంగిని తీసుకొని ఒక మేక పిల్లను చంపి ఆ రక్తములో అంగిని ఉంచి ఆ విచిత్రమైన నిలువుటంగిని తీసుకొని తన తండ్రి అయినటువంటి యాకోబు వద్దకు తీసుకొని వెళ్ళినప్పుడు అది తీసుకొని వెళ్ళి ఏమని చెప్తున్నారంటే అడవిలో క్రూర మృగములు నీ కుమారుని చంపివేసింది. ఈ మాట విన్నప్పుడు యాకోబు ఏం చేశాడంటే బట్టలు చింపుకొని గుండెలు పగిలేటట్లుగా ఏడ్చాడు. నా ప్రియమైనటువంటి ప్రియ దేవుని సంగమా, ప్రియ దేవుని బిడ్డలారా, ఈ శ్రేష్టమైన మంచి సమయాన మీరు జ్ఞాపకం ఉంచుకోవలసినటువంటి విషయం ఏమిటంటే మనము ధరించుకున్నటువంటి వస్త్రములు నిన్ను ఒకనా ఒక దినమందు నిన్ను మోసము చేస్తాయి. ఎలా మోసం చేస్తాయి? ఇలాగే దేవుని నమ్మినటువంటి బిడ్డ, యేసు రక్తములో కడగబడినటువంటి బిడ్డ ప్రతిరోజు ప్రార్థన చేసేది, పాటలు పాడేది, కానుకలు ఇచ్చేది, ఒక రోజున బస్ స్టాండ్ లో సిద్ధపడి బస్ స్టాండ్ లో ఉంది కాలేజీకి వెళ్ళాలని. ఆ సమయంలో అదే బస్తీకి చెందినటువంటి ఒక కుర్రవాడు పరిగెత్తుకుంటూ వెళ్ళి ఏమన్నాడు అని అంటే, నీవు ధరించుకున్నటువంటి వస్త్రములో నువ్వు చాలా అందంగా కనబడుతున్నావు అన్నాడు. వేరే ఏ మాటలు మాట్లాడాల. వెనువెంటనే ఆలోచించక ఏమి మాట్లాడక, ఇప్పుడు నేను కాలేజీకి వెళ్ళే తొందరలో నేను ఉన్నాను, తర్వాత నీతో నేను మాట్లాడతానని వెనువెంటనే ఏం చేసిందంటే ఫోన్ నంబర్ ఇచ్చేసింది. ఆమె వేసుకున్నటువంటి వస్త్రములు ఎలా కనబడ్డదంటామే? అందంగా కనబడింది. ఆ తర్వాత కాలేజీకి వెళ్ళింది. ఇంటికి వచ్చిన తర్వాత ఏం చేసిందంటే ఆ నంబర్ ఇచ్చాడు. వాడు ఊరుకుంటాడా? ఆ తర్వాత వాడు ఫోన్ చేశాడు. ఈ రీతిగా మీరు గమనించండి. ఆత్మీయంగా కొద్దిగా మీరు ఆలోచించాలని, ప్రభు ప్రేమను బట్టి మీ జీవితాలతో ప్రభు మాట్లాడుతున్న సత్యాన్ని గ్రహించాలని మీతో చెప్తూ ఉన్నాను. ఆ తర్వాత ఏమి జరిగింది? ఏ చేతితో మైకు పట్టుకొని పాటలు పాడిందో, ఏ చేతితో పరిశుద్ధమైనటువంటి గ్రంథాన్ని పట్టుకున్నదో అదే చేతులతో వారితో చాటింగ్ చేయడం ప్రారంభించింది. ఏ చేతితో పరిశుద్ధ గ్రంథాన్ని పట్టుకున్నావో
ఏ చేతితో మైకు పట్టుకొని దేవుని స్తుతించావో ఆ చేతితోనే చాటింగ్ చేయడం ప్రారంభించింది. ఒక 3 మాసాలు ఇలా జరిగింది. ఆ తర్వాత జరిగిన విషయం ఏమిటంటే వాడి చేతిలో మోసపడింది. వాడు అన్నాడు, నా కోరిక తీరింది, నీవు నాకు అక్కర్లేదు, నువ్వు ఏం చేసుకుంటావో చేసుకో. ఒక ప్రభువును నమ్మినటువంటి బిడ్డ, ఒక ఆత్మీయతలో ఎదుగుతున్నటువంటి బిడ్డ తాను ధరించుకున్నటువంటి వస్త్రములలో ఎలా కనబడ్డదంటే అందంగా కనబడింది. ఈ రోజున మనం గమనించవలసినటువంటి విషయం ఏమిటంటే, భార్య ఒకవేళ అందంగా ఉందనుకుందాం, భర్తకు అనుమానం, వాడు ఉద్యోగానికి వెళ్ళినా ఉద్యోగం చేయడు, 10 సార్లు ఫోన్ చేసి నువ్వు ఎలా ఉన్నావు, ఎక్కడున్నావు, ఎవరితో మాట్లాడుతున్నావు, ఇదే గోల. అదే ప్రకారంగా భర్త అందంగా ఉన్నాడు అనుకో, భార్య ఊరుకుంటుందా? భార్య ఊరుకుంటుందా? ఉద్యోగానికి వెళ్ళి కాస్త ఆలస్యమైతే చాలు 10 సార్లు ఫోన్ చేసి ఎక్కడున్నావు, ఏమి చేస్తున్నావు, ఎవరితో మాట్లాడుతున్నావు, నువ్వు వీడియో కాల్ చేయి, నేను చూడాలా. దేవుడు ఏర్పాటు చేసినటువంటి దేవుని బిడ్డలే, భార్య భర్తలే, వీరి మధ్య అనుమానం అనేటటువంటి విత్తనము వారి జీవితంలో నాటబడటానికి ప్రధాన కారణం ఏమిటి? ఒక విషయాన్ని మీరు చాలా జాగ్రత్తగా గమనించండి. అందుకే దేవుడు అంటాడు, అందము మోసకరము, వయస్సు యొక్క ఒరుబడిలో ఈ అందం అనేటటువంటిది మనుషుల కంటికి కనబడుతుంది, కానీ అందులో ఏమీ లేదు. అందములో ఏమీ లేదు, శూన్యము. అది కేవలము మనిషి యొక్క ఉరవడి, ఆ వయసును బట్టి అలా కనబడతారే తప్ప అందులో ఏమీ లేదు, అందులో మోసం ఉంది. ఒక తల్లి గారు నా దగ్గరకు వచ్చి ప్రార్థన చేయమని చెప్పింది. ఏంటమ్మా చాలా రోజుల తర్వాత కనబడ్డావు, ఏ మందిరానికి వెళ్తలేవా అన్న. అయ్యా మనసులో బాగలేదు, ఒక 2 వారాల నుండి నేను దేవుని మందిరానికి వెళ్ళటం లేదు అని అన్నది. అప్పుడు నేను అన్నాను, ఎందుకమ్మా, ఏ సమస్య చెప్పంటే, నా కొడుకు చాలా అందంగా ఉంటాడు. నా కొడుకు ఎలాంటి వాడు? చాలా అందంగా ఉంటాడు. అలాంటి అందమైనటువంటి కోడలు కావాలని 3 గ్రామాలు తిరిగి వెతికి అందమైనటువంటి కోడలను నా ఇంటికి తీసుకొని వస్తే 3 నెలలకై నన్ను జుట్టు పట్టుకొని కొట్టి నా కొడుకుని తీసుకొని బయటికి వెళ్ళిపోయింది. నేను అన్నాను, నువ్వు దేవుని బిడ్డవు కదా, నువ్వు విశ్వాసరాలవే కదా, నువ్వు ప్రభు మాటలు యందు నమ్మకం ఉంచేటటువంటి పరిస్థితిలో నువ్వు ఉన్నావు కదా, మరి దేవుని సన్నిధానంలో ఉండి నా ఇంటికి వచ్చేటటువంటి కోడలు ఏ కోడలై ఉండాలో ప్రభువా, ఆమె గుణవతి అయినటువంటి కోడలు నా ఇంటికి పంపించమని ఒకవేళ నువ్వు ప్రార్థన చేసి ప్రభువుని అడిగితే, అట్టి గుణవతి అయినటువంటి కోడలు నీ ఇంటికి వస్తే అత్తను ప్రేమిస్తుంది, మామను ప్రేమిస్తుంది, తల్లిదండ్రుల కంటే ఎక్కువగా దేవుని బిడ్డలమైనటువంటి మనము ఈ రోజున పడుతున్నటువంటి అష్ట కష్టాలు, బాధలు, శ్రమలు, ఇబ్బందులు కలగడానికి ప్రధాన కారణం ఏమిటి? ఎందుకు మన విశ్వాస జీవితంలో మనము మోసపోతూ ఉన్నాము అని వాక్యము వెలుగులో ఒక మాట మనము గమనించినట్లయితే చూడండి, యాకోబుకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 22వ వాక్యాన్ని చదువుదాం. అందరూ కూడా ఆ మాట అండర్లైన్ చేసుకోండి, మీ హృదయంలో, మీ గుండెల్లో ముద్రించుకోండి. మీరు వినువారై ఏం చేస్తున్నారట?
మీరు వాక్యాన్ని కేవలము ఈ 30 సంవత్సరాలుగా సంఘము ప్రారంభించినది మొదలుకొని నేటి వరకు వాక్యము వినువారుగా ఉండి దానిని మీరు గ్రహించక మీరు ఏమి చేస్తున్నారంటే మోసపోతూ ఉన్నారు. కాబట్టి నీ కుటుంబములో ఆశీర్వాదాలు లేవు. ఈ 30 సంవత్సరాలుగా మనిషి వయసు పెరుగుతుంది కానీ బుద్ధి జ్ఞానములు పెరగల. ఆత్మీయ జీవితము అభివృద్ధి పరచబడలే. ఎందుకో దేవుని మందిరానికి వస్తున్నావు, దేవుని మాట వింటున్నావు, దానిని గ్రహించలేక నువ్వు ఏమైపోతున్నావు అంటే నిన్ను నీవే మోసపరుచుకుంటూ ఉన్నావు. నీ విశ్వాస జీవితంలో ఎలా ఉన్నావంటే వాక్యాన్ని నువ్వు గ్రహించక మోసపోతూ ఉన్నావు, మోసములో నడిపించబడుతూ ఉన్నావు. సంఘములో ఒక విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను, తెలియని సంగతి ఒకటి చెప్తాను, మీరు గమనించండి. ఎలా మోసపోతుంది మనిషి? ఒక ఆడబిడ్డకు వివాహం చేస్తారు. వివాహం చేస్తే ఏం పెడతారు? మంచం పెడతారు, బీరో పెడతారు, అన్ని సామాగ్రులు ఇచ్చి దానితో పాటు ఒక డ్రెస్సింగ్ టేబుల్ ఇస్తారు. ఏమిస్తారమ్మా? అందరు చెప్పండి. దానికి ఏముంటుందంటే నిలువెత్తు అద్దము అమర్చబడి ఉంటుంది. వస్త్రాలు ధరించుకొని చక్కగా సిద్ధపడి అద్దము దగ్గరికి వెళ్ళి అడుగుతారంట. ఏమని అడుగుతారు? ఈ డ్రెస్సులో నేను ఎంత అందంగా ఉన్నాను నువ్వు చెప్పు. అప్పుడు అర్థం అంటదంట, చాలా సూపర్ గా ఉన్నావు. వాక్యాన్ని వింటున్నావు, దానిని గ్రహించగనే జీవితంలో ఎలా బ్రతుకుతున్నావంటే మోసముతో బ్రతుకుతున్నావు, మోసపోతూ ఉన్నావు. దేవుడు నిన్ను మోసపరచలా. ఎవరు నిన్ను మోసపరచలా, నిన్ను నీవే మోసము చేసుకుంటూ ఉన్నావు. ఒకవేళ దేవుని యొక్క వాక్యాన్ని విని, ఒక మాట మీకు చెప్పనా, పశువులు ఉన్నాయి. ఆ పశువులు పరిగెత్తుకుంటూ గబా 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 గడ్డి తిని చక్కగా వెళ్ళి ఒక స్థలములో కూర్చొని ఏం చేస్తుందంటే ఆ గడ్డినంతా కూడా నెమ్మదిగా బయటికి తీసుకొని నెమరు వేస్తుంది. నీ జీవితంలో కనీసము నీ విశ్వాస జీవితంలో కనీసము ఆ పశువులకు ఉండేటటువంటి అలవాటైన కొంచెమైన నీ జీవితంలో నువ్వు ఈ రోజున కలిగి ఉన్నావా? ఇది కలిగి ఉండకపోగా నీ జీవితంలో నిన్ను నువ్వే మోసపరుచుకుంటూ ఉన్నావు. కాబట్టి నీలో పట్టింపులున్నాయి, ఆచారాలున్నాయి. నీలో ఏమున్నాయి? విశ్వాస జీవితములో ముందడుగు వేయలేనటువంటి పరిస్థితుల్లో నువ్వు ముందుకు కొనసాగుతూ ఉన్నావు. నా ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఒకవేళ వాక్యాన్ని నువ్వు విని దానిని నువ్వు ఒకవేళ గ్రహిస్తే నీ గుండెల లోపల నుండి ప్రేమ పుట్టుకొస్తుంది. సంఘానికి వస్తున్నావు, కానుకిస్తున్నావు, పాటలు పాడుతున్నావు, ప్రార్థన చేస్తున్నావు, తోటి విశ్వాసిని నువ్వు ప్రేమిస్తున్నావా? నిజంగా ఎవరికి ఆ ప్రేమ ఉంటుంది? ఎవరు ఆ రీతిగా ప్రేమించగలుగుతారు అని మనం ఆలోచిస్తే వాక్యాన్ని ఎవరు విని దానిని గ్రహిస్తారో వారు మోసపోరు.
వారి హృదయములో యేసయ్య కనబర్చినటువంటి ప్రేమతో వారు నింపబడతారు. వారి తోటి విశ్వాసులను ప్రేమిస్తారు. ఈ రోజున నువ్వు ప్రేమించలేనటువంటి పరిస్థితిలో ఈ రోజున నీవు ఉన్నావంటే నిన్ను నీవే నీ విశ్వాస జీవితంలో నీకు నీవే మోసపరుచుకుంటూ ఉన్నావు. చాలా చక్కగా చెప్తున్నాడు యాకోబు భక్తుడు, మీరు వినువారై ఉన్నారు కానీ గ్రహించక మిమ్మల్ని మీరే మోసము చేసుకొనుచున్నారు. ఎంతో వాక్యం వింటున్నాము కానీ మన జీవితంలో మనకి ఏమీ లేదంటే ప్రేమ లేదు. ఒక విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తా. దేవుని పరిశుద్ధ గ్రంథములో అపోస్తలుడైనటువంటి పౌలు కొరింథీ సంఘానికి ఒక మాట చెప్పాడు. ఏమని చెప్పాడు? మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 1వ వచనాన్ని చదవండి. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 1వ వచనము. కనుక మనం ఏం కలిగి ఉండాలా? ప్రేమ కలిగి ఉండాలి. సంఘము ఏ రకంగా ఉండాలి అని అంటే ప్రేమ కలిగి ఉండాలా. ఈ ప్రేమ ఎప్పుడు మనం కలిగి ఉంటాము అంటే దేవుని యొక్క వాక్యాన్ని విని దాన్ని గ్రహించినప్పుడు సంఘము ఏ విధముగా ఉంటుందంటే ప్రేమ కలిగి ఉంటుంది. మీరు ఒక విషయాన్ని మీరు జ్ఞాపకం చేస్తాను. నేను ప్రతి నెలలో గృహాలు దర్శించడానికి వెళ్తాను. ప్రతి గృహాన్ని దర్శిస్తాను. మన సంఘములో కొన్ని కుటుంబాలు ఉన్నాయి, వారి గృహాలు దర్శించి ప్రార్థన చేస్తే కనీసము వారు కానుక ఇవ్వలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు. కొన్ని కుటుంబాలు ఉన్నాయి. సంఘము ప్రేమ కలిగి అట్టి వారిని గుర్తించి ఆ ప్రేమను కనబర్చి, క్రీస్తుకు కలిగినటువంటి ప్రేమను కనబర్చి ఏదో ఒక రూపములో వారిని ఆదుకుంటే ఆ కుటుంబము సంఘాన్ని విడిచిపెట్టదు. ఆ కుటుంబం అంటది నేను వెళ్ళేటటువంటి సంఘము ప్రేమ కలిగిన సంఘము. ఆ ప్రేమ మీకు కావాలంటే మీరు కూడా రండి అని చెప్పి 10 మందికి ఆ ప్రేమను పంచి 10 ఆత్మలను దేవుని మందిరానికి తీసుకొని వస్తుంది. ఈ దైవిక సంబంధమైనటువంటి కార్యము సంఘములో ఎప్పుడు జరుగుతుందంటే ప్రేమ కలిగి ఉండినప్పుడు జరుగుతుంది. ఈ రోజున అట్టి ప్రేమని జీవితంలో నువ్వు కలిగి ఉన్నావా? ఒకరిని చూస్తే ఒక కుటుంబానికి చూస్తే ఒక కుటుంబానికి పడదు. చాలా జాగ్రత్తగా మనం ఆలోచించాలి. ఈ మధ్యాహ్న కాల సమయం అంతా ప్రేమ ఎప్పుడు మనకు కలుగుతుంది? ఎప్పుడు మనము ప్రేమిస్తాము? వాక్యాన్ని విని దాన్ని గ్రహించినప్పుడు నీ గుండెల్లో ఉండేటటువంటి కల్మషము, పద, అసూయ తొలగిపోయి ప్రేమతో నీ హృదయము నింపబడుతుంది. అప్పుడు ఏం చేస్తావు తెలుసా? నీ కుటుంబానికి అన్యాయము చేసిన వారిని, నీ కుటుంబానికి ద్రోహము చేసిన వారిని ఎదుట పడ్డప్పుడు వారిని ప్రేమించి నీకు కలిగినటువంటి ఆహారములో పట్టెడు ఆహారాన్ని పెట్టి ఆ బిడ్డను నువ్వు ప్రేమిస్తావు. ఆ ప్రేమలో ఏది దాగి ఉంది చూద్దామా? మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 4-5 వచనాలు చదువుదాం. ఈ మాటలు మీరు గుర్తు పెట్టుకోవాలా. ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును, ప్రేమ మత్సరపడదు, ప్రేమలో డంబము లేదు, అది ఉప్పొంగదు, అమర్యాదగా నడవదు,
ఏం చేస్తుంది? ప్రేమ సమస్తమైనటువంటి దోషములను కప్పును. నీకు కలిగినటువంటి అన్యాయమును, నీకు కలిగినటువంటి నష్టాన్ని నువ్వు మరిచిపోయి నువ్వు ప్రేమతో ఇతరుల ఎడల నువ్వు ప్రేమగా ఉంటావు. ఇక్కడికి వెళ్ళి బుధవారము కూటాన్ని ముగించుకొని వెళ్ళిన తర్వాత నా మనసులో ఒక ఆలోచన కలిగింది. ఏమిటి ఆ ఆలోచనని అంటే, దేవుని బిడ్డలు దేవుని సంఘానికి వస్తున్నారు, కానీ ప్రార్థన అయిపోయిన తర్వాత ఒకరినొకరు ప్రేమతో పలకరించుకునే పరిస్థితులు లేవే. ఒకే రక్తాన్ని తాగుతున్నాము, ఒకే శరీరాన్ని భుజిస్తున్నాము, మనలో భేదాభిప్రాయాలు మనము కలిగి ఉన్నాము. సంఘములో ఒక ప్రకటన ప్రకటిస్తే ఆ ప్రకటనే ప్రత్యేకంగా నీకు అవమానం, నన్ను పిలవలేదే, పేరంటానికి నన్ను పిలవలేదే అనేటటువంటి భేదాభిప్రాయాలు నీలో చనిపోవాలి. ఈ ప్రేమలో ఇన్ని రకాలైనటువంటి సద్గుణాలు ఉన్నాయి. కనుక దేవుని బిడ్డలు ఎప్పటికీ ఎన్నటికీ కూడా ఆత్మీయ జీవితంలో రూత్ అంటుంది, నువ్వు దేవుని సన్నిధికి వెళుతూ ఉన్నావు. వెళుతున్నటువంటి నీవు, సంఘానికి వెళుతున్నటువంటి నీవు, నీ యొక్క వస్త్ర విషయంలో నువ్వు జాగ్రత్త పడమని చెప్పి ఆమె తెలియజేసింది. దేవునికి స్తోత్రము కలుగును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియమైనటువంటి ప్రియ దేవుని సంగమా, దేవుని బిడ్డలు మనము ధరించుకోవలసినటువంటి, మనము మోసపోకుండా లోక సంబంధమైనటువంటి వస్త్రాలు మనము ధరించకుండా, ఆ వస్త్రాల ద్వారా మనల్ని మనము మోసపరుచుకోకుండా ఉండాలి అని అంటే ఎట్టి వస్త్రములను మనము ధరించుకోవాలి. ఏ వస్త్రములను మనము ధరించుకోవాలనో వాక్యపు వెలుగులో ఒక 4 విషయాలను 5 విషయాలను ఈ సమయం ముందు మనము ధ్యానం చేద్దాం. అందరూ కూడా బైబిల్ గ్రంథాలు తెరవండి. యెషయా గ్రంథము 61వ అధ్యాయము 10వ వాక్యాన్ని మనం చదువుదాము. శృంగారమైన పాగా ధరించుకొనిన పెళ్లి కుమారుని మీదిగాను నీతి అను పైబట్టను నాకు ధరింప చేసి ఉన్నాడు. క్రీస్తు ఏమై ఉన్నాడంటే నీతి అయి ఉన్నాడు. ఆత్మ సంబంధమైనటువంటి వస్త్రము ఆత్మీయ బిడ్డలకు ఏమై వస్త్రం ఉండాలంటే నీతి అనేటటువంటి వస్త్రాన్ని ఎల్లప్పుడూ నువ్వు ధరించుకుంటే నువ్వు అపవాదైనటువంటి సాతాను చేతిలో మోసపోవు. ఏం ధరించుకోవాలి మనము? నీతి అనేటటువంటి వస్త్రాన్ని మనము ధరించుకోవాలి. నీతి క్రియలు అనేటటువంటి వస్త్రమును మనము ధరించుకోవాలా. ఎందుకు నీతి అనేటటువంటి వస్త్రమును మనము ధరించుకోవాలని మనము గమనిస్తే, ఆయన నీతిమంతుడు. అవినీతికి ఆయన సన్నిధానములో స్థానము లేదు. ఆయన పరిశుద్ధుడు. ఒక విషయాన్ని మీరు ఆలోచించండి. దేవుని ఆరాధిస్తున్నటువంటి దేవదూతలు తన శరీరాన్ని 2 రెక్కలతో కప్పుకొని దేవుని ఆరాధించారు. దేవుడు ఎందుకు మనకి వస్త్రాలను ఇచ్చాడంటే మన శరీరాన్ని ఇతరులు కంట కనబడకుండా వాటిని కప్పుకోవడానికే. కానీ అలాంటి పరిశుద్ధమైనటువంటి నీతి కలిగినటువంటి వస్త్రాన్ని మనము ధరించుకొని ఆయన మందిరములోనికి మనము నడిపించబడాలి. ఆయన సన్నిధిలోనికి రావాలా. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఆ నీతి ఆయన నీతిమంతుడు కనుక నీతి అనే వస్త్రమును మనము ధరించుకోవాలి.
ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 8వ వాక్యాన్ని మనం గమనిద్దాం. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 8వ వచనము. మరియు ఆమె ధరించుకొనుటకు ప్రకాశమానములను నిర్మలమునైన సన్నని నార వస్త్రములో ఆమెకి ఇయ్యబడెను. అది పరిశుద్ధుల నీతి క్రియలు. దేవునికి స్తోత్రం చెప్పండి. మనము ధరించుకోవలసినటువంటి వస్త్రములు ఏమిటంటే పరిశుద్ధుల నీతి క్రియలు. నీ జీవితములో ఎప్పుడు కూడా నీతి క్రియలు అనేటటువంటి వస్త్రములు నువ్వు ధరించుకోవాలి. చెప్పండి గట్టిగా హల్లెలూయా. విశ్వాస జీవితంలో మన క్రియలు అనేటటువంటివి చాలా ప్రాముఖ్యమైనటువంటివి. కనుకనే ఎవరైనా సంఘములో కష్టాలలో ఉన్నారు, బాధలో ఉన్నారని తెలిసిన వెంటనే వారిని ఆదుకోవడము, ఆదరించడము అనేటటువంటిది ఒక క్రియ. మీరు చాలా జాగ్రత్తగా గమనించండి. ఒక విషయాన్ని మీకు తెలియజేస్తా. సంఘములో ఉండేటటువంటి సంఘము ఎలా ప్రేమిస్తుంది అన్న విషయాన్ని ఒక మాట మీకు చెప్పి ముందుకు వెళ్తాను. ఒక రోజున నేను ఈ ప్రాంతానికి సంఘానికి కొత్తగా వచ్చినటువంటి దినాలలో సాయంకాల సమయమున సత్యానందము తర్వాత రిచి ఇద్దరు కూడా మణి పాస్టర్ దగ్గరికి వచ్చారు సాయంకాలం. ఎందుకు వచ్చారు వాళ్ళు అని అంటే 3 రోజులు మీటింగులు పెట్టాలా, అది ఎలా పెడదాము, ఎంత ఖర్చు వస్తుందని ఈ విషయాలు మాట్లాడడానికి వచ్చారు. ఆ మాటలంతా కూడా మాట్లాడుకున్న తర్వాత నన్ను ఫోన్ అడిగారు, ఫోన్ నంబర్ అడిగారు. అంటే నేను అన్నా నా దగ్గర ఫోన్ లేదు, ఫోన్ నంబర్ లేదయ్యా అన్న. వెంటనే వీరు ఇద్దరు కూడా నన్ను ఒక షాప్కి తీసుకొని వెళ్ళి ఒక చక్కగా ఒక ఫోన్ కొనిచ్చి ఆ తర్వాత వాళ్ళ మార్గాన వాళ్ళు వెళ్ళిపోయారు. ఆ తర్వాత మేమిద్దరము కూడా మాట్లాడుకుంటున్నాము. మణి పాస్టర్ గారు నేనిద్దరము మాట్లాడుకుంటున్నాము. నాకంటే చాలా చిన్నవాడు. ఏమైనా మాట్లాడుకుంటున్నాము. ఇప్పుడు మన దగ్గరికి వచ్చేటటువంటి విశ్వాసులు చాలా నిరుపేదలు. అలాంటి వారిని మనము ప్రేమించాలి. ఎలా ప్రేమిస్తాము? ఏమి చేస్తే దేవుని ప్రేమ వారికి గుర్తుంటుంది. నేను అన్నాను, అయ్యా నిరుపేదలైనటువంటి కుటుంబాలు మన దగ్గర ఉన్నాయి కదా, ఒకవేళ ప్రభువునందు వారు ఒకవేళ నిద్రిస్తే ఆ కార్యక్రమం అంతా కూడా సంఘము చేయగలిగితే వారు చాలా సంతోషపడతారయ్యా. నువ్వు చెప్పిన సలహా చాలా బాగుందని 2వ వారమే ఆ ప్రకటన చేసి ఆ కార్యక్రమాన్ని మొదలు పెట్టాడు. ఆశ్చర్యకరముగా సంఘము విస్తరించడం ప్రారంభించింది. ఎవరిని అడిగినా ఆ సంఘము ప్రేమించేటటువంటి సంఘమయ్య, ఆదుకునేటటువంటి సంఘము. ఏమి కనబరుస్తున్నది అని అంటే నీతి క్రియను కనబరుస్తూ ఉన్నది. అదే ప్రకారంగా మొదటి మాసములో మొదటి వారాన భోజనాలు ఈ 2 కలిగి ఉండాలి. నేటి వరకు ఆయన చనిపోయినా కానీ అదే ప్రకారంగా సంఘము నడిపించబడుతుంది. మనలో ఏమి ఉండాలి అంటే నీతి క్రియలు మనలో ఉండాలి. అవి పరిశుద్ధుల యొక్క నీతి క్రియలను ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. ఇక్కడ నోహోవును గురించి పేతురు భక్తుడు అంటాడు. పేతురుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వాక్యాన్ని మనం చదివితే చాలా చక్కని మాట చెప్పాడు. ఏమంటున్నాడు? నీతిని ప్రకటించినటువంటి నోహోవు ఏం చేశాడంటే తన కుటుంబాన్ని కాపాడుకున్నాడు. నోహోవుతో దేవుడు చెప్పాడు,
ఈ ప్రజలు ప్రవర్తిస్తున్నటువంటి ప్రవర్తనను బట్టి వీరి మీదికి జల ప్రళయాన్ని నేను రప్పించబోతున్నాను. కనుక నీ కొరకు, నీ కుటుంబం కొరకు ఒక ఓడను సిద్ధపరచుకోమంటే ఆ మాట ప్రకారంగా కుటుంబాని కొరకై ఓడను కట్టుకుంటే ప్రజలందరూ కూడా ఏలన చేశారు. నేను ఎప్పుడైతే మారు మనసు పొంది లోకాన్ని విడిచిపెట్టి, త్రాగుడు విడిచిపెట్టి, లోక పాపను విడిచిపెట్టి భక్తిగా దేవుని మందిరానికి రావడం ప్రారంభించానో వెంటనే నా స్నేహితులంతా కూడా నాకు దూరం అయిపోయారు. వాళ్ళు అన్నారు, బైబిల్ పట్టుకొని నేను మందిరానికి వెళుతుంటే, అయ్యో భక్తుడైపోయాడు రా వీడు, చాలా భక్తుడైపోయాడు అని చెప్పి రకరకాలుగా మాట్లాడారు. నా ప్రియమైనటువంటి ప్రియ దేవుని సంఘం, అదే ప్రకారంగా 120 సంవత్సరాలు నీతిని గురించి నోహు ప్రకటించాడు. ఈ విషయాన్ని ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఏమని ప్రకటించాడు? ఇక్కడ ఆదికాండం 7వ అధ్యాయం 1వ వచనాన్ని చదివితే, యెహోవా, ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడవై ఉండుట చూచితిని. ఎవరు చూశారట? ఆకాశమందు ఆసీనుడైనటువంటి దేవుని కంటితో చూచినప్పుడు నోహోవ ఎలా కనబడ్డాడో, ఈ రోజు ఆకాశమందు ఆసీనుడైనటువంటి దేవుడు నిన్ను చూస్తున్నప్పుడు, నీ కుటుంబాన్ని చూస్తున్నప్పుడు ఎలా ఉన్నావు? కనుక మన విశ్వాస జీవితంలో మనము మోసపోకుండా ఉండాలంటే నీతి అనేటటువంటి వస్త్రమును మనము ధరించుకోవాలా. రెండో వస్త్రాన్ని మనము గమనిస్తాం. 1 పేతురుకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 5వ వచనము. గట్టిగా చెప్పండి, మరొకసారి చెప్పండి. ఏ వస్త్రం ఉండాలా మనకు? దీన మనసు అనేటటువంటి వస్త్రాన్ని మనము ధరించుకోవాలి. నువ్వు ఎంత ఆస్తిపరుడువైనా, ఎంత ఉన్నతమైనటువంటి విద్యను నువ్వు అభ్యసించినా, నువ్వు జ్ఞానివైనా, దేవాది దేవుని ఎదుటకు వచ్చి నిలబడ్డప్పుడు నిన్ను నీవు ఏమి చేసుకోవాలంటే దీనునిగా చేసుకోవాలి. క్వీన్ ఎలిజబెత్ రాణి, ఆ రాణికి తలలో కిరీటం ఉంది. ఆమె దేవాలయములోనికి వచ్చినప్పుడు ఆ కిరీటాన్ని తీసి పక్కకు పెట్టి దేవాలయములోనికి వచ్చేది. విలేకరులు ఆమెను ప్రశ్నించారమ్మా, నువ్వు ఈ దేశానికి రానివి, నీ కిరీటాన్ని ఎందుకు తీసేస్తున్నావు అన్న ఆయన అన్నాడు. అప్పుడు ఆమె సమాధానం చెప్పింది, నేను కిరీటాన్ని ఎందుకు తీసేస్తున్నానంటే సృష్టికర్త అయినటువంటి దేవుడు నాకంటే గొప్పవాడు. నన్ను సృజించినటువంటి దేవుడు గొప్పవాడు. ఆయన ఎదుట నేను ఎలా ఉండాలంటే తగ్గించుకొని ఉండాలి. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఈ తగ్గింపు జీవితం ఎప్పుడు వస్తుంది నీకు? దేవుని ఒక్క వాక్యముని విని దానిని గ్రహించినప్పుడు మొదట నీకు ప్రేమ వస్తుంది, రెండోదిగా తగ్గింపు వస్తుంది. ఎంతమంది ఏమన్నా నిన్ను నీవు ఏం చేసుకుంటావంటే తగ్గించుకుంటావు. అలా తగ్గించుకుంటే నువ్వు ఏమి చేయబడతావంటే నష్టపోవు. నువ్వు ఎప్పుడు కూడా నష్టపోవు. నువ్వు తగ్గించుకుంటే ఏం జరుగుతుంది? లూకా సువార్త 1వ అధ్యాయము 52వ వచనాన్ని మనము గమనిద్దాం. లూకా సువార్త 1వ అధ్యాయము 52వ వచనము. సింహాసనము నుండి బలవంతులను పడదోసి దీనులను ఎక్కించెదను. గట్టిగా చెప్పండి. వాక్యం అర్థమైనటువంటి వారు మళ్ళా చెప్పండి.
ఎవరిని తగ్గించుకుంటే ఏం చేస్తాడంట? నీ ఎదుట సింహాసనము వేసుకొని కూర్చున్నటువంటి బలవంతుని తొలగించి ఆ సింహాసనం మీద నిన్ను కూర్చుండబెడతాడు. ఎప్పుడు కూర్చుండబెడతాడు? ఈ కార్యం ఎప్పుడు జరుగుతుంది నీ జీవితంలో? ఎప్పుడు ఈ కార్యము నీ కుటుంబంలో జరుగుతుందంటే నిన్ను నీవు తగ్గించుకున్నప్పుడు. దేవుని సన్నిధానములో నువ్వు ఏమి చేయబడాలంటే తగ్గించుకోవాలి. అందుకే నేను ప్రార్థన చేసేటప్పుడు ఒక మాట నేను ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకుంటాను. ప్రభువా, మనిషిని జ్ఞాపకం చేసుకున్నట్టుకు వాడు ఏ పాటి వాడయ్యా? నరపుత్రుని జ్ఞాపకం చేసుకుంటావు ఏ పాటి వాడు? అంతలో ఉండి అంతలో మాయమైపోయి ఆవిరి వంటి వాడు. ఈ తగ్గింపు స్వభావము మన జీవితంలో మనం కలిగినప్పుడు మనల్ని దేవుడు ఏం చేస్తాడంటే హెచ్చిస్తాడు. మీరు చాలా జాగ్రత్తగా గమనించండి. వస్తీ తనను తాను హెచ్చించుకొని గర్వపడింది. నువ్వు ఆ సింహాసనం మీద ఉండొద్దని చెప్పి ఆ సింహాసనము నుండి ఏం చేశాడు దేవుడు? వస్తిని తొలగించి అక్కడ ఎస్తేరును నియమించాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఇంతటి గొప్ప కార్యం ఎలా జరిగింది? తనను తాను ఒక చెరపట్టబడి ఒక బానిసగా వెళ్ళినటువంటి తన జీవితంలో దేవుడు ఊరు కాని ఊరులో అద్భుతం కార్యాన్ని చేశాడు. నా ప్రియమైనటువంటి ప్రియదేవుని సంగమా, అట్టి దీనత్వాన్ని నువ్వు కలిగి ఉన్నావు. ఎప్పుడైతే వాక్యాన్ని విని మనము గ్రహిస్తామో ఆ వాక్యపు వెలుగులో మన జీవితాలను సరిచేసుకుంటామో, ప్రార్థన అయిపోయిన వెంటనే దైవ సేవకుని దగ్గర మోకరించి మన కుటుంబాల ఆశీర్వాదాల కొరకు మనము ప్రార్థన చేసుకొని సమాధానముగా ఇంటికి వెళ్తాం. ఇప్పుడు ఈ కార్యం జరుగుద్ది. ఎప్పుడు ఆ పని చేస్తావు నీవు? వాక్యాన్ని విని గ్రహించినప్పుడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఇప్పుడు మూడో విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. యెషయా గ్రంథము 61వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుదాం. మీకు ధరింప చేసిన. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుడు మనకి ఏమి ఇచ్చాడు అని అంటే రక్షణ వస్త్రాన్ని ఇచ్చాడు. ఈ రక్షణ వస్త్రాన్ని మనం ఏమి చేయాలంటే కడవ వరకు కూడా, తుది శ్వాస పోయేంత వరకు కూడా దానిని అపవిత్రపరచకుండా దానిని మనం ఏమి చేయాలంటే కాపాడుకోవాలి. ఏమి ఇచ్చాడు మనకు? రక్షణ వస్త్రమును మనకి ఇచ్చాడు. దానిని మనము కాపాడుకోవాలి. చాలా జాగ్రత్తగా గమనించండి. మెలుగుగా ఉండి తన వస్త్రములను కాపాడుకునేవాడు ధన్యుడని వ్రాయబడింది. ఈ వస్త్రాన్ని, రక్షణ వస్త్రాన్ని మనము కాపాడుకోవాలి అంటే మనకి ఏముండాలా? మెలుగువగలిగినటువంటి జీవితము మనకు ఉండాలి. అందే ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో ఒక చక్కని మాట 2వ అధ్యాయము 12వ వాక్యాన్ని చదువుదాం. చదువుమా. మీరు ఎల్లప్పుడూ విజయులై ఉన్న ప్రకారం నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే కాదు, మరి ఎక్కువగా నేను మీతో లేక ఉన్న కాలమందున భయముతోను వణుకుతోను నీ సొంత రక్షణను మీరు కాపాడుకొనుడే, అందులో కొనసాగండి. నేను రక్షింపబడిన దానను, నేను రక్షింపబడిన వాడను. నా నోట ఏ మాట వస్తుందో, నేను రక్షణ వస్త్రమును ధరించుకున్న వాడను.
అని నువ్వు గ్రహించగలిగితే ఎక్కడ నీ జీవితములలో ఫెయిల్ అయిపోవు, ఎక్కడ నీ జీవితములు నువ్వు భద్రపరచబడవు. కడ వరకు కూడా మనం ఏమి కాపాడుకోవాలంటే రక్షణ వస్త్రమును మనము కాపాడుకోవాలి. 4వ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. ప్రసంగి గ్రంథము 9వ అధ్యాయము 8వ వాక్యాన్ని చదువుదాం. ఎల్లప్పుడూ తెల్లని వస్త్రములు ధరించుకో. వస్త్రము ఎంత తెలుపుగా ఉందో మన హృదయాలు కూడా అంత తెలుపుగా ఉండాలి. ఆయన చెప్తున్నాడు, ఎల్లప్పుడూ 4వదిగా ఏ వస్త్రము ధరించుకోవాలి నీవు? ఈ తెల్లని వస్త్రము ఎందుకు ధరించుకోవాలంటే ఇది పరిశుద్ధతకు గుర్తుగా ఉంది. 2వదిగా ఈ వస్త్రము ఐక్యతకు గుర్తుగా ఉంది. సంఘములో ఉండే బిడ్డలందరూ కూడా తెల్లని వస్త్రములు ధరించుకొని వారు బయటికి వెళుతున్నప్పుడు సమాజము వారిని చూసి ఆశ్చర్యపోతుంది. ఎందుకు ఆశ్చర్యపోతుందంటే వీరిలో ఐక్యత ఉంది. మీరు చాలా జాగ్రత్తగా గమనించండి. ఒక పాఠశాలకు మన బిడ్డలను పంపించినప్పుడు ఆ బిడ్డలు ధరించుకోవలసినటువంటి ఒక యూనిఫారం ఉంటుంది. ఎంతమంది బిడ్డలు ఆ పాఠశాలలో చదువుకుంటారో వారందరికీ కూడా ఏముంటుంది చెప్పండి అమ్మా. అదే ప్రకారంగా ప్రభు అంటాడు, మీరు ఏమి ధరించుకోవాలి? తెల్లని వస్త్రములు ధరించుకోవాలి. ఇది పరిశుద్ధత లేకుండా మనము ప్రభువుని చూడలేము. పరిశుద్ధత నీ జీవితంలో నీకు లేకపోతే నువ్వు ప్రభువుని చూడలేవు. అందుకే ఒక ఆశ్చర్యమైనటువంటి మాటను జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 4వ వాక్యాన్ని, అయితే తమ వస్త్రములను అపవిత్రపరచుకునని కొందరు సార్తీచు సంఘములో ఉండేటటువంటి విశ్వాసులు ఎలా ఉన్నారు అంటే వారు తెల్లని వస్త్రములు ధరించుకొని ఉన్నారు. ఇది పరిశుద్ధులకు గుర్తు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ సంఘములో ఎలా ఉన్నారంట విశ్వాసులు? ఎలా ఉన్నారు? ఇది దేనికి గుర్తుగా ఉంది? పరిశుద్ధతకు గుర్తుగా ఉంది. మన ఆత్మీయ జీవితంలో పరిశుద్ధమైనటువంటి తెల్లని వస్త్రములను మనం ధరించుకోవాలి. చివరి మాట మనం చూసుకుందాం. యెషయా గ్రంథము 61వ అధ్యాయము 3వ వాక్యాన్ని చదువుదాం. సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రము ధరించుకొనుడి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఉల్లాసము అనగా సంతోషము. ఆ సంతోషకరమైనటువంటి వస్త్రములను నీవు ధరించుకోవాలి. ప్రభువైన యేసుక్రీస్తు గమనించండి, గెస్తమని తోటలో శిశువులతో ఉన్నప్పుడు రోమా సైనికులు యేసు ప్రభు ఎవరో గుర్తుపట్టలేకపోయారు. ఎందుకంటే వారందరూ కూడా ఎలా ఉన్నారంటే ఒకే వస్త్రాన్ని ధరించుకున్నారు. దేవునికి స్తోత్రము కలుగును గాక. కాబట్టి ఈ సమయమందు చివరిగా నువ్వు ఏ వస్త్రాన్ని ధరించుకోవాలంటే ఉల్లాస వస్త్రమును నువ్వు ధరించుకోవాలి. అపోస్తుల కార్యము 2వ అధ్యాయము 28వ వాక్యము. నాకు జీవ మార్గములు తెలిపితివి. ఏం చేశాడట? ఆమెకు దర్శనములు అనుగ్రహించి ఉల్లాసముతో ఆయనను నింపాడు. ఉల్లాసము అనగా సంతోషము. ఆ సంతోషకరమైనటువంటి వస్త్రము నువ్వు ధరించుకోవాలి. అన్న చాలా దుఃఖముతో దేవుని సన్నిధికి వచ్చింది.
కన్నీరు కార్చింది, ప్రారంభించింది. ఆమె జీవితంలో ఏం చేశాడు దేవుడు? మొదటి సమూయేలు గ్రంథము 1వ అధ్యాయము 10-11 వచనాలు త్వరగా చదవండి. యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చుచు సైన్యములకు అధిపతియగు యెహోవా నీ సేవకురాలైన నన్ను నాకు కలిగినటువంటి బాధను శ్రమను చూచి నన్ను మరొక జ్ఞాపకము చేసుకొనుమని హృదయాన్ని తెరిచి కన్నీటితో ప్రార్థన చేస్తే దేవుడు ఆ ప్రార్థనను అంగీకరించి ఆమె అడిగినటువంటి మనవి ఏమిటంటే ఒక కుమారుని దయచేయమని. దేవుడు ఏం చేశాడు? ఆ కుమారుని ఇచ్చాడు. 2వ అధ్యాయములో మనం గమనిస్తే ఎంతమందిని ఇచ్చాడు? 3 కుమారులను. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఆమె దుఃఖముతో ఉన్నప్పుడు ఆమె హృదయములో ఉల్లాసాన్ని దేవుడు కలిగించాడు. నా ప్రియమైనటువంటి ప్రియ దేవుని సంగమా, ప్రియ దేవుని బిడ్డ, ఒక విషయాన్ని నీ జీవితములను జ్ఞాపకం ఉంచుకో. యెషోపాతు మీదికి 3 రాజులు యుద్ధానికి వచ్చారు. చాలా దుఃఖక్రాంతుడైపోయాడు. ఏమి చెయ్యాలనో ఆయనకు అర్థము కాలేదు. అప్పుడు ఏం చేశాడంటే చక్కగా ప్రజలందరికీ ప్రకటన చేసి ఉపవాసము ప్రకటించాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇక్కడ చాలా చక్కని మాట. 2వ దినవృత్తాంతాల గ్రంథము 20వ అధ్యాయము 12వ వాక్యాన్ని చదువుదాం. ఈ సైన్యముతో యుద్ధము చేయుట మాకు శక్తి చాలదు. చెప్పండి గట్టిగా హల్లెలూయా. అయ్యా, శత్రువు నా ఇంటిని చుట్టుముట్టాడు, వారితో యుద్ధము చేయటానికి నాకు శక్తి లేదు, ఆ శక్తి నాకు సరిపోలేదని చెప్పి దేవుని సన్నిధానములో కన్నీటితో ప్రార్థన చేసినప్పుడు ఆశ్చర్యకరముగా ఏమి జరిగింది? 27వ వచనము. ఏం చేశాడంట? శత్రువుల మీద వారికి విజయాన్ని కలగజేశాడు. ఆయన జీవితంలో ఆయనకు కలిగినటువంటి దుఃఖములో విజయమును ఇచ్చి ఆయనను ఉల్లాసపరిచాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. కాబట్టి మనం ఏమి వస్త్రాన్ని ధరించుకోవాలా? ఉల్లాస వస్త్రమును ధరించుకోవాలి. విశ్వాస జీవితములో ఈ 3 అనుభవాలు ఉండాలా. స్నానం చేసుకోవాలా, తైలము రాసుకోవాలా, వస్త్రములు ధరించుకోవాలి. అప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్తావంటే కళ్ళములోనికి వెళ్తావు. కళ్ళము అనగా దేవుని యొక్క సంఘము లేక దేవుని యొక్క సన్నిధి. ఈ అనుభవము లేకుండా నీ జీవితములో ప్రపంచములో ఎన్నో సంఘాలు ఉన్నాయి. ఎన్ని సంఘాలలోనికి నువ్వు వెళ్ళి చూసినా, నువ్వు వెళ్ళినా ఈ 3 అనుభవాలు నీ జీవితంలో లేకపోతే ఆయన సన్నిధిలో నువ్వు ప్రవేశించలేవు. అందుకే ఏమన్నది రూతుతో, నువ్వు వెళ్ళేటటువంటి దేవుని యొక్క సన్నిధికి, ఆ పరిశుద్ధుడైనటువంటి దేవుని యొక్క సంఘానికి నువ్వు వెళుతున్నావు కాబట్టి నువ్వు రక్షింపబడు, నువ్వు అభిషేకింపబడు. నువ్వు మోసపోకుండా నీ వస్త్రాన్ని నువ్వు కాపాడుకో. ఆ తరువాత నువ్వు సంఘములో ప్రవేశించు. ఈ అనుభవాలు లేకుండా మన జీవితములో మనము ఎక్కడికి వెళ్ళినా ప్రయోజనము లేదన్న సత్యాన్ని నీవు గ్రహిస్తే చాలు. కనుక నా ప్రియమైనటువంటి ప్రియ దేవుని సంగమా, దేవుడు సూటిగా తేటగా ఈ మధ్యాహ్న కాల సమయం ముందు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు వాక్యాన్ని వింటున్నావు, దానిని గ్రహించక నిన్ను నీవే మోసపరుచుకుంటూ ఉన్నావు. ఆ
మోసములో నుండి నువ్వు బయటికి రావాలి. ఆ మోసములో నుండి నువ్వు బయటికి రావాలి. వాక్యాన్ని విను, వాక్యాన్ని విని దానిని గ్రహించు. ఈ రోజున నా కుటుంబముతో దేవుడు మాట్లాడాడు, నా జీవితముతో దేవుడు మాట్లాడాడు అని పశ్చాత్తాపపడి గుండెలు పగిలేటట్లుగా ఆయన సన్నిధానములో విలపించి నీ హృదయాన్ని తెరిచి దేవుని సన్నిధానములో నువ్వు ప్రార్థన చేసుకోగలిగితే నీకుండే దరిద్రత, నీకుండే శాపము, నీ కుటుంబాన్ని పట్టి పీడిస్తున్నటువంటి సకల విధమైనటువంటి దురాత్మ అంధకార సంబంధమైనటువంటి చీకటి శక్తులు అన్నీ కూడా సమసిపోతాయి, అన్నీ తొలగిపోతాయి. నీ జీవితంలో నువ్వు మోసపోకుండా దేవుని యొక్క వాక్యాన్ని విని గ్రహించి ఆయన రాకడ కొరకు మిమ్ములను మీరే సిద్ధపరచుకుందురుగాక. తలలు ఉంచి కళ్ళు మూసుకొని ఈ సమయమందమా ప్రార్థన చేసుకుందాం. కళ్ళు ఉంచండి, కళ్ళు మూయండి. ప్రార్థించమన్నప్పుడు వాక్యానుసారంగా ప్రార్థన చేయండి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సోని మన మధ్యలో ప్రార్థన చేస్తుంది. దయచేసి అందరూ కూడా, ఎవరు కూడా అయ్యా కూర్చోనన్నా కూర్చో. అందరూ కూడా కళ్ళు మూయండి. స్తోత్రం 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 స్తోత్రములు రాజా నాయన. పరిశుద్ధుడా నీకు స్తోత్రాలు తండ్రి. ఈ పరిశుద్ధ దినము రోజు నాయన ఉదయం నుంచి ఈ సమయం వరకు నీ కృపలో మమ్మల్ని భద్రపరిచి నీ స్వాధీనంలో మమ్మల్ని ఉంచుకొని మాతో మాట్లాడడానికి స్తోత్రాలు నాయన. ఋతు గ్రంథంలో నుంచి రాజా మాతో 3 రోజులు మాట్లాడుతూ వచ్చిన దేవుడు యేసయ్యా, ఋతును తన అత్తయ్య సిద్ధపరిచిందో నాయన. అయ్యా పరలోకపు తండ్రి, నీ కొరకు మేము అలా సిద్ధపడలాగున నీ దైవజనుని నిలబెట్టి మాతో మాట్లాడుతున్నందుకే స్తోత్రాలు స్తోత్రాలు రాజా. ఎటువంటి వస్త్రములు మేము ధరించుకోవాలి మాతో మాట్లాడిన దేవుడవయ్యా నీకు స్తోత్రాలు నాయన. అయ్యా నీతి వస్త్రాన్ని ధరించుకోవాలి, దీన మనస్సు కలిగిన వస్త్రాన్ని రాజా, రక్షణ వస్త్రాన్ని, తెల్లని వస్త్రాన్ని మేము ధరించుకుంటకు సహాయము దయచేనైనా. ఉల్లాస వస్త్రాన్ని మేము ధరించుకుంటకు సహాయము దయచేనయ్యా. ప్రేమ కలిగి జీవించమంటున్నావు నాయన. అయ్యా తగ్గించుకోమంటున్నావు రాజా నీకు స్తోత్రాలు నాయన. అవును ప్రభు నాయన, మమ్మల్ని మేము తండ్రి ఏ రీతిగా రాజా నాయన నీ సన్నిధానంలో తగ్గించుకుని ఉండడంలో కూడా రాజా మాతో మాట్లాడిన దేవుడు నాయన. అవును ప్రభు, ప్రేమ డమ్మము చూపించదంటున్నావు, మచ్చరపడదంటున్నావు రాజా. ప్రేమ దీర్ఘకాలం సహించదంటున్నావు రాజా నీకు స్తోత్రాలు నాయన. నిన్ను వలే రాజా నాయన మమ్మల్ని మార్చే దేవుడు రాజా. ఈ లోకాన్ని నువ్వు ఎంతగా ప్రేమించిన దేవుడు మమ్మల్ని జ్ఞాపకం చేసినందుకే స్తోత్రాలు నాయన. అయ్యా కూడి వచ్చిన మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకుని ఆయన నీ దైవజనుని జ్ఞాపకం చేసుకోనండి. మంచి ఆరోగ్యం ఇచ్చినందుకే స్తోత్రాలు నాయన. యాత్రల నుంచి వస్తున్న ప్రతి కుటుంబాన్ని కూడా దీవించండి, ఆశ్రయించండి, మార్గంలో తోడుకుండండి అయ్యా నీకు స్తోత్రాలయ్యా. సంఘంగా కూడి వచ్చిన మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకో అయ్యా. మా మనస్సు ఎలా ఉందో నీకు తెలుసు నాయన, మా హృదయం ఎలా ఉందో నీకు తెలుసు రాజా నీకు స్తోత్రాలు నాయన. మనుషులు పై రూపము చూస్తారు కానీ నాయన హృదయాన్ని, అంతరంగాన్ని లక్ష్య పెట్టే దేవుడు నీవు ఒక్కడవే కదా తండ్రి నీకు స్తోత్రాలు యేసయ్యా. ఈ లోకంలో ఎన్ని శ్రమలు, నిందలు, అవమానాలు, హేళనలు కలిగినా కూడా ప్రభు నాయన నిన్ను విడిచిపెట్టక మేము సాగిపోయి కృపను మాకు దయచేది నాయన. నీ వాక్యము ద్వారా నాతో మాట్లాడి నన్ను బలపరిచినందుకే స్తోత్రాలు నాయన. ఏవైనా ప్రభునైనా ఆయాసకరంగా ఉంటే సరి చేసుకుంటూ కృప చూపించయ్యా నీకు స్తోత్రాలు యేసయ్యా. లోపాలను సరిచేసే దేవుడు, లోపాలనెత్తి మాట్లాడే దేవా నీకు స్తోత్రాలు నాయన. సూటిగా మాతో మాట్లాడినందుకే స్తోత్రాలు, సంఘముతో మాట్లాడినందుకే స్తోత్రాలు రాజా నాయన. ఈ వారమంతా సంఘాన్ని రాజా నీ రెక్కల చాట భద్రపరచు నాయన. ప్రతి కుటుంబాన్ని భద్రపరిచినందుకే స్తోత్రాలు రాజా నీకు స్తోత్రాలు నాయన. అయ్యా రాబోతున్న ఎండాకాలంలో నాయన చిన్న బిడ్డలను, వృద్ధులను ప్రతి ఒక్కరిని కాచి కాపాడండి రాజా నీకు స్తోత్రాలు. అయ్యా లోకంలో నాయన ఎన్నో యుద్ధాలు, పోరాటాలు వింటున్నాము నాయన. భయపడొద్దు, చెడియొద్దంటున్నావు రాజా నీకు స్తోత్రాలయ్యా. నీ రాకడికి ఇవన్నీ సూచనలు అంటున్నావు నాయన. వాటి గురించి మేము మెలకుగా ఉండి ప్రార్థించే బిడ్డలకు సహాయము దయచేయి నాయన. వాక్యమైన దేవా నిన్నే నమ్ముకొని సాగిపోయే కృపను మాకు దయచేయి నాయన. అయ్యా కాలేజీకి వెళ్తూ వస్తున్న బిడ్డల చుట్టూ కంచె ఉంచండి నాయన. ఎగ్జామ్స్ రాసిన బిడ్డలకు తోడుకుండండి, పరలోక జ్ఞానము దయచేయి అయ్యా నీకు స్తోత్రాలు నాయన. అయ్యా తన ఉద్యోగం చేసిన బిడ్డలు కాపాడండి నాయన. అయ్యా సంఘంలో నాయన అయ్యా బైకుల మీద, కార్లలో పనిచేసిన వారు ఉన్నారా, అటువంటి వారిని కాపాడండి నాయన. ప్రతి ఒక్కరిని రేఖాంశాలను భద్ర
రాజా నీకు స్తోత్రాలు నాయన. నిన్నే మేము ఆశ్రయించున్నాము తండ్రి నాయన. మనుషులను నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించ మేలంటున్నావు రాజా. నీ వైపు మా కళ్ళెత్తుచుండగా రాజా మాకు సహాయము దయచేయండి నాయన. ఏ కుటుంబాలు కొరుతూ